ఫ్రెండ్స్ ఫైనల్లీ OnePlus కంపెనీ నిన్న రాత్రి అఫీషియల్గా వాళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్స్ అదేనండి OnePlus 9 సిరీస్ని అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఈసారి ఈ లిస్ట్లో మరొక సరికొత్త ప్రోడక్ట్ని కూడా మన ముందుకు లాంచ్ చేశారు. దట్ ఈస్ నన్ అదర్ దాన్ మొబైల్ ఫోన్లో వచ్చేటప్పటికే 9Rని అలాగే మరొకటి వచ్చేటప్పటికే OnePlus స్మార్ట్ వాచ్ని కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు ప్రీవియస్లీ మీరు చూసారంటే OnePlus ఒక ట్రూలీ ఫ్లాగ్షిప్ కిల్లర్ కింద మన ముందుకు వచ్చింది. ఆ తర్వాత రాను రాను వీళ్ళ ప్రైజెస్ అనేవి చాలా హైక్ అవుతూ వస్తున్నాయి. ప్రీవియస్లీ మీరు చూసారంటే OnePlus 1లో మీరు చూసారన్నట్లయితే కనుక మీకు అరౌండ్ 22,999 రూపీస్ కనుకుంటా అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేశారు. ఇప్పుడు మీరు చూసారంటే బేస్ వేరియంట్ అయినటువంటి ప్రైస్ అది 9 సిరీస్ని చూసుకోండి, ఇది అప్రాక్సిమేట్లీ మీకు 49,999 రూపాయలుగా రావడం జరిగింది. సో వీళ్ళు వచ్చేటప్పటికే ప్రైసెస్ ఒకప్పుడు అగ్రెసివ్గా తీసుకొచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడైతే అగ్రెసివ్నెస్ లేదు. ఓన్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ని అఫీషియల్గా వీళ్ళు మన ముందుకు లాంచ్ చేస్తున్నారు. ఒకప్పుడు ట్రూలీ ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్ ఫోన్, ఇప్పుడు ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ కింద మన ముందుకు వచ్చింది, అంతే తేడా. సో ప్రైస్ అంటే ఇంకా ఫ్లాగ్షిప్లో మనం ఇవే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో నేను ఇట్లా అంటున్నాను కదా అని చెప్పి కంపెనీ నాకు పే చేసిందనేం కాదు. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఫీచర్స్ అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి R&Dకి అయిన ఖర్చు ఇవన్నీ కూడా డెఫినెట్లీ మళ్ళీ ఆ మొబైల్ ఫోన్స్ మీదనే ఏ కంపెనీ అని రాబట్టాలనుకుంటారు. కాకపోతే మిగతా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మంచి అగ్రెసివ్ ప్రైజింగ్ అంటే చిన్న చిన్న మార్పులతోటి మనకి వీళ్ళు కొత్త మొబైల్ ఫోన్స్ని అయితే తీసుకొస్తుంటారు. కానీ ఈసారి OnePlus 9 సిరీస్లో చాలా రకాల డెవలప్మెంట్స్ జరిగినాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ ప్రైసింగ్ అనేది మన ముందు తీసుకొని రావడం జరిగింది. అఫ్కోర్స్ OnePlus నుంచి ఎవరైతే ప్రైజెస్ కొంచెం అగ్రెసివ్గా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికైతే ఆల్రెడీ ఇదేం కొత్త ఏం కాదు. OnePlus 8 సిరీస్లోనే అంటే 8 Pro అలాగే 8Tలోనే మనకి చేదు అనుభవం అయితే ఎదురైంది. సో OnePlus 7 తర్వాత ఆ అగ్రెసివ్నెస్ ఏదైతే ఉందో పోయిందనే నా అభిప్రాయం. ఇకపోతే అసలు డీటెయిల్స్లోకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasutechVlogs. సో మొదటిగా మీకు ఇక్కడ OnePlus 9 సిరీస్ 9కి 9 Proకి పెద్దగా తేడా ఏం లేదు. ఒక్క డిస్ప్లేలోనే 9 Proలో వచ్చేటప్పటికి మనకి క్వాడ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. వేర్ OnePlus 9లో వచ్చేటప్పటికే మీకు క్వాడ్ హెచ్డి ఏం కాదు, ఫుల్ హెచ్డిలోనే సూపర్ AMO LED స్క్రీన్ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో రెండింటిలో మీకు బ్రైట్నెస్ నిట్స్లో కూడా OnePlus 9 Proలో వచ్చేటప్పటికి 1300 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వస్తే, ఇందులో మీకు వచ్చేటప్పటికి OnePlus 9లో కేవలం మీకు 1100 మ్యాక్సిమం నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ మన ముందుకు రావడం జరుగుతుంది. ఇకపోతే రెండింటిలో కూడా 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ అనేది కామన్గా రావడం జరుగుతుంది. OnePlus 9లో మీరు చూసారంటే 6.55 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్ అయితే, ఇందులో వచ్చేటప్పటికి మీకు 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి క్వాడ్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ డిస్ప్లే రావటం మరొక విశేషం. అఫ్కోర్స్ రెండింటిలో కూడా మనకి 120 హెడ్జెస్ ఏదైతే ఉందో వెరీ కామన్గా ఉండటం జరుగుతుంది. కాకపోతే OnePlus 9 Proలో మీరు చూసారన్నట్టయితే ఇందులో వాడినటువంటి LPTO టెక్నాలజీ తోటి 1 హెడ్స్ రిఫ్రెష్ రేట్ నుంచి స్టార్ట్ చేసుకొని మ్యాక్సిమం 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ దాకా డిపెండ్స్ అపాన్ మీ మొబైల్ ఫోన్లో మీరు వాడుతున్నటువంటి అప్లికేషన్ యూసేజ్ని బేస్ చేసుకొని ఇది ఆటోమేటిక్గా మనకి పెరగటం అలాగే తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే రెండింటిలో కూడా మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. 5 నానోమీటర్ టెక్నాలజీ మీద దీన్ని డిజైన్ చేశారు. అలాగే ఇది వచ్చేటప్పటికి ఒక 5G మొబైల్ ఫోన్. ఇక రెండింటిలో కూడా మనకి LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్స్ని అలాగే UFS 3.1 స్టోరేజ్ని వాడటం మరొక విశేషం. ఇకపోతే రెండింటిలో కూడా మనకి OnePlus 9 Proలో మీకు వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, వేర్ ప్రైమరీ లెన్స్ వచ్చేటప్పటికే 48 మెగాపిక్సెల్ అలాగే 50 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో వీళ్ళు హ్యాసెల్బ్లేడ్తో కొలాబరేట్ అవుతూ ఈ సెన్సార్ని మన ముందు తీసుకొచ్చారు. సో ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఎవరైతే లో లైట్ ఫోటోగ్రఫీస్ కోసం ఎక్కువగా ఎదురు చూస్తుంటారో వాళ్ళకైతే ఇది ఫ్యాంటాస్టిక్. ఈవెన్ వైడ్ యాంగిల్లో వ్లాగింగ్ చేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళందరికీ ఇది సింప్లీ ఆసమ్ కెమెరా అనే నా అభిప్రాయం. ఇకపోతే 8 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి మరొక సెన్సార్ అలాగే మరొక 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి సెన్సార్ని యూజ్ చేస్తే, వేరే OnePlus 9లో మీరు చూసారన్నట్లయితే 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. సో దీంట్లో కూడా మీకు 50 మెగాపిక్సెల్ అయితే రావడం జరుగుతుంది. కాకపోతే 8 మెగాపిక్సెల్ కాకుండా డైరెక్ట్గా 2 మెగాపిక్సెల్ మన ముందు తీసుకొచ్చారు.
తీసుకొచ్చారు. సో అడిషనల్గా మీకు OnePlus 9కి 9 Proకి వచ్చేటప్పుడు ఒక 8 మెగాపిక్సెల్ కెమెరా ఒకటే అడిషనల్గా రావడం జరుగుతుంది. మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్. కాకపోతే OnePlus 8 Proలో మీరు చూసారన్నట్లయితే అఫ్కోర్స్ రెండిటిలో మీకు 8Kలో 30 FPSలో వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ 4Kలో వచ్చేటప్పటికి మీరు 240 FPSలో కూడా వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఫుల్ HD అంటే నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రెండు మొబైల్ ఫోన్స్లో కూడా మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రావడం జరుగుతుంది. అదేనండి సెల్ఫీ కెమెరా. ఇకపోతే రెండిటిలో కూడా మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ అట్ ది సేమ్ టైం ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్, అలాగే Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ 11తో రావటం మరొక విశేషం. రెండిటిలో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, అలాగే NFC, ఒక IP వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ తప్ప ఆల్మోస్ట్ మిగతావన్నీ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ అయితే ఉండదు. 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు రెండిటిలో కూడా మీకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో వైర్తోనూ, అలాగే మీకు వైర్లెస్లో వచ్చేటప్పటికే 50 వాట్స్ దాకా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. అండ్ 0 to 100% వైర్లెస్లో మీకు కేవలం 49 minutesలోనే ఫుల్గా ఛార్జ్ అవ్వడం కూడా మరొక విశేషమని చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ రెండు కూడా కామన్గానే ఉండడం జరుగుతుంది. కాకపోతే ఇందులో కెమెరాలో 8 మెగాపిక్సెల్ అడిషనల్గా యాడ్ చేస్తూ క్వాడ్ HD అది కూడా కర్వ్ డిస్ప్లే తీసుకొని వచ్చారు. అంతే తేడా, మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్. ఇక వీటితో పాటు ప్యారల్గా వీళ్ళు మరొక మొబైల్ ఫోన్ని కూడా మన ముందుకు లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ నన్ అదర్ దాన్ OnePlus 9R. సో ఇది సరికొత్త మొబైల్ ఏం కాదు. OnePlus 8T ఉంది చూసారా, దాంట్లో జస్ట్ ప్రాసెసర్ని రీప్లేస్ చేస్తూ వీళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో కూడా మీకు Qualcomm Snapdragonకి సంబంధించినటువంటి 870 5G ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 6.55 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్. ఇందులో కూడా మనకి క్వాడ్ HD ఉండదు, అలాగే LPTO టెక్నాలజీ ఇలాంటివి ఏమి ఉండవు. సో ఇందులో కూడా మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ రావటం మరొక విశేషం. ఇక ర్యామ్ విషయానికి వచ్చారంటే LPDDR5 టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో రావటం మరొక విశేషం. ఇక రెండిట్లో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 48+16+5+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరాని వీళ్ళు ఇందులో వాడటం జరిగింది. ఇక 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే దీంట్లో మీకు 50 వాట్స్కి సంబంధించినటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఇక అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, అలాగే NFC, అలాగే స్టాండర్డ్ 3.5mm జాక్ని రిమూవ్ చేస్తూ USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్స్, ఇవన్నీ కూడా మనం వెరీ కామన్గా చూస్తాం. ఒక IP వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ మాత్రమే ఇందులో మనకి రాదు. ఇక దీంతో పాటు ప్యారల్గా మనకి OnePlus వాచ్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో క్వైట్ ఇప్పుడు ప్రస్తుతం మనకి మార్కెట్లో ఏదైతే స్మార్ట్ వాచెస్ అవైలబుల్ ఉన్నాయో అన్ని ఫీచర్స్ని ఇందులో మనకు ప్రొవైడ్ చేశారు. సుమారుగా 100+ వాచ్ ఫేసెస్ని, అలాగే నోటిఫికేషన్ని. సో దీంట్లో అయితే ఎటువంటి కాలింగ్ ఫీచర్ ఉండదు. బ్లూటూత్ వర్షన్ 5.2 తోటి మనకి ఇది వర్క్ చేయడంతో పాటు ఇది IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ తోటి, అలాగే సిరామిక్ గ్లాస్ తోటి రావటం మరొక విశేషం. ఇది వచ్చినప్పటికీ రౌండ్ హెడ్, ఒక క్లాసిక్ వాచ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి ఇది రావడం అయితే జరుగుతుంటుంది. ఇక ఫైనల్గా మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి ప్రైజింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో OnePlus 9 విషయానికి వచ్చారు అన్నట్టు బేసిక్గా ఇందులో మనకు రెండు వేరియంట్స్ ఉంటాయి. 8+128 అలాగే 12+256GB, 8+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ 50,000 రూపాయలు, అలాగే 12+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ 55,000 రూపాయలకి. అలాగే మీరు చూసారంటే OnePlus 9 Pro విషయానికి వచ్చారు అన్నట్లయితే సో దీంట్లో 8+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ 65,000 రూపాయలు, అలాగే 12+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ 70,000 రూపాయలకి లాంచ్ చేశారు. అలాగే OnePlus 9R విషయానికి వచ్చారు అన్నట్లయితే 8+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ 40,000 రూపాయలకి, అలాగే 12+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ 43,999 రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మీరు కనుక ఈ స్మార్ట్ వాచ్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే 16,999 గాను, అలాగే ఎవరన్నా ఒకవేళ ఇప్పుడు ఇంట్రడక్షన్ ఆఫర్ పెడుతుంటారు కదా, సేమ్ అదే విధంగా SBI కార్డ్ హోల్డర్స్ ఉన్నారు అన్నట్లయితే వీళ్ళకి మరొక 2,000 రూపాయల డిస్కౌంట్ వాచ్ పైన, మొబైల్ ఫోన్స్ అన్నిటి మీద కూడా మీకు 4,000 రూపాయల డిస్కౌంట్ రావడం జరుగుతుంది ఇన్స్టెంట్గా. అంటే మీకు వాచ్ వచ్చేటప్పటికే కేవలం 14,999 రూపాయలకి రావడం జరుగుతుంది. ఇక మిగతా మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా 4,000 రూపాయలు స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్లాట్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో ఇక ఫైనల్గా కన్క్లూజన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, నా విషయానికి వచ్చారు అన్నట్లయితే నేను ఎప్పుడైతే వీళ్ళు హెసెల్ బ్లేడ్ అన్నారో, సో 3 years నుంచి సుమారుగా మేము $100 million ఖర్చు పెట్టాం హెసెల్ బ్లేడ్తో కొలాబరేట్ అవుతూ ఈ సెన్సార్ కోసం అని అన్నారో, సో
అప్పుడే నాకైతే అర్థమైపోయింది వీటి ప్రైజింగ్ ఏదైతే ఉందో హెవీగా ఉండబోతున్నాయని చెప్పి. సో సేమ్ ఎక్స్పెక్టెడ్ విధంగానే ఇది కూడా అలాగే జరిగింది. అండ్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సో ప్రీవియస్లీ OnePlus 1 స్టార్ట్ అయినప్పుడు అదొక ట్రూలీ ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్ కింద మన ముందు తీసుకొచ్చారు. సో ఇప్పుడు మీరు చూసారు అన్నట్లయితే వీళ్ళు ట్రూలీ ఫ్లాగ్షిప్ కింద తీసుకొస్తున్నారు. సో ఫ్లాగ్షిప్లో మనం కంపేర్డ్ టు ద శాంసంగ్, కంపేర్డ్ టు ద యాపిల్ ఇలాంటి వాటితో కంపేర్ చేశారు అన్నట్లయితే ఆల్మోస్ట్ అవే ఫ్యూచర్స్ మనకి హాఫ్ ఆఫ్ ద ప్రైస్లో అయితే మనకు రావడం జరుగుతుంది. సో నేను ఇందాక మీకు చెప్పినట్లు OnePlus కంపెనీ గురించి నేను ఫేవర్గా మాట్లాడలేదు, కాకపోతే అలాంటి ఫీచర్స్ నాకు కావాలి కానీ నేను అంత ఎఫోర్డ్ చేయలేను అని అనుకున్న వాళ్ళకి OnePlus ఏదైతే ఉందో ఒక మంచి ఆప్షనే నా అభిప్రాయం. అంటే కంపేర్ టు సామ్సంగ్ S21 సిరీస్ కావచ్చు, లేదన్నట్లయితే కంపేర్ టు iPhone 12 సిరీస్ కావచ్చు. సో వాటితో నేను కంపేర్ చేస్తున్నాను. సో ఇదే స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో షామీ కూడా MI 11 సిరీస్ని మన ముందు తీసుకొస్తుంది. ఆల్మోస్ట్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు 40 నుంచి 45 వేల రూపాయల్లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే పోకో కంపెనీ మన ముందు తీసుకొచ్చారంటే 35 వేల రూపాయలకే ఈ స్మార్ట్ ఫోన్ మనకు అందించినా కానీ ఆశ్చర్యపడాల్సి లేదు. కానీ పోకో కంపెనీ ఇట్లాంటి వాటన్నిటిలో LPTO అలాగే క్వాడ్ HD+ డిస్ప్లేస్, అలాగే మనకి కర్వ్ డిస్ప్లేస్ ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా రావు. సో ఇక్కడ కాస్ట్ కటింగ్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. నా దృష్టిలో ఎవరైతే ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్లో ఒక ఫీచర్స్ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ వాళ్ళు గనక లైక్ ఐఫోన్ని లేదా సామ్సంగ్ S21 సిరీస్ని ఇట్లాంటి వాటిని ఎఫోర్డ్ చేయలేని వెళ్తే వాళ్ళందరికీ కూడా OnePlus ఒక గుడ్ చాయిస్ అని నా అభిప్రాయం. ఇకపోతే మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్, నిన్న రాత్రి అఫీషియల్గా OnePlus కంపెనీ మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి OnePlus 9 సిరీస్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫో. వీటన్నిటికి సంబంధించిన సేల్ ఏదైతే ఉందో మనకి April 1 నుంచి ఆల్రెడీ ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో అంటే ప్రీ బుకింగ్స్ అయితే చేసుకున్నారో సో వాళ్ళందరికైతే ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయిపోయినాయి. SBI కార్డ్స్ని అయితే యూజ్ చేయండి, మీకు అప్ టు 4,000 రూపీస్ దాకా డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. That's all for today. This is Vasu signing off. Have a great day.